మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళలు రోడ్డెక్కారు. వేనవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తుడు గత 3 నెలలుగా త్రాగునీరు సరిగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. త్రాగునీటి కోసం బావులను దగ్గరికి వెళ్లిన అందులో నీరు లేకపోవడంతో గ్రామంలోని ప్రజలందరూ అల్లాడుతున్నారు. ప్రతినిత్యం త్రాగునీరు అందడం లేదని అధికారులను ప్రజాప్రతినిధులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడం లేదని, దీనితో తాము నిరసన తెలిపేందుకే రోడ్డెక్కినట్లుగా వారు పేర్కొన్నారు. రానున్న ఎండాకాలంలో నీటి ఎద్దడి మరింత తీవ్రతరంగా ఉంటుందని, గ్రామస్తులు దాహర్తిని తీర్చేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు ఇబ్బంది అవుతుంది, 3 నెలల సంది మాకు ఇబ్బంది అవుతుంది. మాకు పెదవాగు నీళ్లు, మానేరు నీళ్లు మాకు కావాలి అంతే. కేసీఆర్ నీళ్ళు వచ్చిన కంచెలు మాకు ఇబ్బంది అవుతుంది. అత్తలేవు నీళ్ళు, అత్తలేవు, మాకు నీళ్ళు సరిపోతలేవు, గోస అవుతుంది మాకు. ఏమైనా బావులలో చేరుకొచ్చుకుందామన్నా బాయిలు వచ్చేది ఎండాకాలం. మేము ఎట్లా బతకాలి? వ్యవసాయం పని, మాకు ఎడ్లు, గోదలు, బర్రెలు, మేకలు, గొర్రెలు ఇవి ఉన్నాయి. మాకు ఎట్లా నీళ్ళు? మాకు నీళ్ళతోటే పని. పల్లె గ్రామం చెందిన ఉడత విజయ వాళ్ళ ఊరికి నీళ్లు సరిపోని రావట్లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా వచ్చేది. కేసీఆర్ వచ్చినాక మిషన్ కాకతీయ నీళ్ళు పెట్టినాక అవి కూడా చక్కగా రావట్లేదు. మిషన్ కాకతీయ నీళ్ళు మొత్తం ఇబ్బంది అవుతుంది ఊరికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇంకా ఆయనతో నీళ్ళు లేవు, మొత్తం బంద్ అయినాయి. పల్లె గ్రామం మాకు నీళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు మానేరు నీళ్ళు వచ్చిన నుండి మాకు ఫుల్ నీళ్ళు సరిపోయేది. అప్పుడు మిషన్ బేరే వచ్చిన కాడ నుండి మాకు నీళ్ళు సరిపోతలేవు. మేము వ్యవసాయం పని చేసుకునేటోళ్ళం. మాకు బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. మాకు ఏ నీళ్ళు సరిపోతలేవు. మా పిల్లల స్కూల్కి అందాలన్నా దేనికైనా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు మానేరు నీళ్ళే